హరే కృష్ణ. ఇవాళ గీతా జయంతి, మోక్షద ఏకాదశి. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన రోజు. చాలా చాలా ఆస్పీషియస్. సో ఈరోజు మనం ఆవులకు అరటిపండు తినిపిద్దాం. మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భక్తులు, భగవద్గీత చదివే ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందంగా జీవితం వ్యతించి ఒక పర్పస్ఫుల్గా, ఒక లక్ష్యంతో, ఏంటంటే కృష్ణ ప్రేమ పొందే లక్ష్యంతో జీవితం వాళ్ళు దే షుడ్ లీడ్ ఎ లైఫ్. అండ్ లాస్ట్కి చాలా ఆనందంగా భగవంతుని దగ్గర తిరిగి వెళ్ళాలని ఆ కోరికతో, ఆ ప్రార్థనతో ఇవాళ మన ఆవులకు అరటిపండు తినిపిస్తున్నాము. చిన్న పరిచయం, ఇది లలితమ్మ బ్లెస్సింగ్స్ చాలా మంచివి. ఇంకో రెండు కూడా తినిపిద్దాం. లలితమ్మ హరే కృష్ణ. ఇక్కడ సురభి అమ్మ, హరే కృష్ణ. సుభద్రమ్మ దగ్గర, సుభద్రమ్మ, కాలింది, అందరూ అనండి, కాలింది 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 కాలిందమ్మ. గాయత్రమ్మ, యశోద, అందరూ యశోదమ్మ, యశోదమ్మకి జాయ్. ఇంకా ఎంత పెట్టినా తక్కువనే యశోదమ్మ. ఇక్కడ బృంద ఒలిచి పెడితే తింటుంది. బృంద విశాఖ దొరకదామే. విశాఖ భీమ్సేన్ ఈయన విఠల్ దేవ్ కి జాయ్. తినవా? తింటాడు. తినవా? విఠల్ దేవ్ తిను. భీమ్సేన్ కు జై. భీమ్సేన్ పెద్ద. భీమ్సేన్ ఎవరు కొడుకు? భీమ్సేన్ ఎవరు కొడుకు? కుంతి కొడుకు మహాభారతంలో. కానీ ఇక్కడ మాత్రం గాయత్రి కొడుకు. హరే కృష్ణ. సో అందరూ కూడా మోక్షద ఏకాదశి రోజు గౌసేవ చేయండి, భగవద్గీత చదవండి, భగవద్గీతలు పంచండి. చాలా మంచిది. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవ్వరూ ఎక్కడి నుంచి కాపాడరు. మన ఇంట్లో మనం కాపాడుకోవాలి. టైం తీసుకోండి, చదవండి భగవద్గీత. మన కోసం సంతోషం పెంచుతుందండి, చాలా పెంచుతుంది. ఇలాంటి ఆనందం, స్ఫూర్తి తీసుకొస్తుంది. హరే కృష్ణ.